బస్తీలో భారీగా గంజాయి పట్టుబడింది. 2 మహిళలతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. చత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉప్పుగూడ భయ్యాలాల్ నగర్లోని నివసించే పద్మకుమారుడు శ్రీనివాసచారి చెడు సవాసాలకు బానిస కావడంతో కొన్నాళ్ల క్రితం తల్లిదండ్రులు శ్రీనివాసచారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో శ్రీనివాసచారి సంతోష్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాడు. తరచూ ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం వెళ్లి వచ్చేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి దందాలో దిగాడు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి హైదరాబాద్ కు తీసుకొచ్చి యువతను టార్గెట్ చేసి విక్రయిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం గంజాయి కావాలని శ్రీనివాస్ కు పరిచయం ఉన్న ఓ స్నేహితుడు కోరటంతో పాదబస్తీలో భయ్యాలాల్ నగర్ లో ఉండే తల్లిదండ్రుల ఇంటికి రావాల్సిందిగా స్నేహితుడికి శ్రీనివాసచారి సూచించాడు. అనంతరం 14 కేజీల గంజాయిని తీసుకుని భయ్యాలాల్ నగర్ లో ఇంటికి శ్రీనివాసచారి చేరుకున్నాడు. ఇంట్లో గంజాయి పెట్టి మాట్లాడగా ఓ వ్యక్తి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందించాడు. వెంటనే శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇంటిపై దాడి చేసి గంజాయి పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన శ్రీనివాసచారి ఇంటిపై నుంచి కిందికి దూకి పారిపోయాడు. శ్రీనివాసచారికి ఆశ్రయం ఇచ్చిన తల్లితో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకుని చత్రినాక పోలీసులకు అప్పగించారు. అందరూ పట్టి తీసుకో.